పర్యటిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మెప్మా మహిళలతో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ పరిశీలించి క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్న మంత్రి నారాయణ ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్, కలెక్టర్ వెట్రి సెల్వి, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ మంత్రి నారాయణ మాట్లాడుతూ మెప్మా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్ల ద్వారా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 28 లక్షల మంది మహిళలు ఉన్నారు. ప్రభుత్వ రుణాలు మంజూరు చేసి మహిళలను పారిశ్రామికవేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంతో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహణ. రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో తృప్తి క్యాంటీన్లు ఉన్నాయి. ఏలూరులో మరో తృప్తి క్యాంటీన్ను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. మున్సిపల్ అథారిటీ యొక్క ఏలూరు అథారిటీని యాక్చువల్గా రివ్యూ చేయడానికి యాక్చువల్గా నేను ఈరోజు రావటం జరిగింది. మొదట తృప్తి కాంతి ఎలా జరుగుతుంది ఏందనే దాని మీద ఇక్కడికి నేను, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల అధికారులు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ టిఫిన్ చేయటం కూడా జరిగింది. వాళ్ళు చేసే ఏదైతే వంటకాలు చాలా 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 బాగున్నాయి. అంటే ఇది మాటలతో చెప్పడం కాదు, నిజంగా అంటే టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క అర్బన్ అథారిటీలో 28 లక్షల మంది 28 లక్షల మంది మెఫ్మాలు ఉన్నారు. మెఫ్మా మహిళలు 28 లక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త కావాలి. వారి యొక్క డైరెక్షన్ ఆ విధంగా ఈరోజు ఇటు మెఫా కావచ్చు, డ్వాక్రా కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి ఇస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ యొక్క ఏలూరులో ఈ యొక్క మెఫా వాళ్ళు ఇక్కడ ఈ తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేయటం, ఒక 2004లో ఏర్పడిన గ్రూపు వాళ్ళలో ఒక నలుగురికి యాక్చువల్గా ఇది ఇచ్చారు. 11 లక్షలు యాక్చువల్గా దీనికి లోన్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13,75,000 అయింది. అయితే ఇక్కడ రోజు 30 నుంచి 35,000 అమ్ముతున్నారంట. ఒక్కో రోజు అయితే 40,000-45,000 కూడా అమ్ముతున్నారని ఎవరైతే ఈ గ్రూప్ మహిళలు నలుగురు ఉన్నారో వాళ్ళు చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా ఉంది.
ఇదే విధంగా మరొకటి కూడా యాక్చువల్గా ఇక్కడ ఏర్పాటు చేయాలని దాంతో అటు ఎమ్మెల్యే గారు కావచ్చు, కలెక్టర్ కావచ్చు దీని మీద వారు ఎక్కడ పెట్టాలి ఏందనే సర్వే చేస్తున్నారు. ఆ సర్వే సైట్ కూడా అయితే ఇమీడియట్గా కూడా దీన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ యొక్క తృప్తి క్యాంటీన్స్ నంద్యాల, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, వైజాగ్, ఏలూరు, తెనాలి, నర్సీపట్నంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా మరొక 8 ప్లేసుల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాం. తర్వాత విశాఖపట్నంలో అయితే 2 ఆల్రెడీ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికి దేంట్లో నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యం ఉన్న దాన్ని వారి నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొంత పెంచి వాళ్ళని బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్గా చేయాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఇంత చక్కగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని, మరియు కలెక్టర్ గారిని, జేసీ గారిని, కమిషనర్ గారిని, ఆ పీడీ గారిని, తర్వాత మున్సిపల్ దాంట్లో